నిజంగా అండి మీ దగ్గర అటుకులు ఉన్నట్లయితే ఒక కప్పు అటుకులతో ఇలా పాయసం చేసుకోండి. చాలా హెల్తీ కూడా, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. 5 మినిట్స్‌లో చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అయితే ఈ పాయసం కోసం కడాయిలో ఒక స్పూన్ గీ వేసుకోవాలి. గీ అయితే బాగుంటుందండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు అటుకులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అటుకులు కొంచెం కలర్ రావాలండి, అంటే లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. క్రిస్పీగా రావాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. అటుకులు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ పాలను కూడా వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు అనమాట. ఇవి వేడిగా ఉన్నా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేరొక బౌల్లో బెల్లాన్ని కరిగించుకుంటున్నానండి. 3/4 అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుని కరిగించుకోవాలి. కొంచెం లైట్గా కరిగితే సరిపోతుందండి. ఇలా కరిగించుకున్న తర్వాత మనం వడగట్టుకుని పాయసంలో వేసుకోవాలి. మంచి బెల్లం అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకోవడం వల్ల పాలు ఏమీ విరిగిపోవు. అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే పాలు విరగకుండా బాగుంటుందండి. బెల్లం వేసిన తర్వాత 1 నిమిషం ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ ఇది ఒక బాయిల్ వచ్చిందంటే చాలు. నిజంగా అండి పాయసం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనం వారాల టైంలో దేవుడికి నైవేద్యంగా కూడా చాలా ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మన డిష్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఇది సర్వ్ చేసుకుని తినేయడమే. దీని టేస్ట్ అయితే ఆసంగా ఉంటుంది. అలాగే హెల్దీ కూడా, ఫైబర్ అయితే ఉంటుంది అటుకుల్లో. నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చితే ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.